మీ స్వగ్రామం ఏదండి? తోపుదుర్తి. తోపుదుర్తి. మళ్ళీ అనంతపురంకి ఎందుకు వచ్చారు? అంటే మా గ్రామంలో ఈ వర్గ కక్షలు అంటే ఫ్యాక్షన్ ఉండేది. అంటే మా నాయన వాళ్ళ పెదనాయన, మా నాయన వాళ్ళ చిన్నాయన ఇద్దరు కూడా ఫ్యాక్షన్లో చనిపోవడం జరిగింది. 78లో అనుకుంటా ఎమర్జెన్సీలో ఈ జిల్లాలో ఒక 6-7 మందిని ఎమర్జెన్సీలో వీసా చట్టం కింద అరెస్ట్ చేసినారు. దాంట్లో మా నాయన ఒకడు. సో ఆ రోజుల్లో ఎమర్జెన్సీలో అరెస్ట్ అయిపోయిన తర్వాత ఇది గ్రామంలో ఉండడం వల్ల ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకు ముందర నడపాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు అనంతపురం టౌన్కి రావడం. మేమంతా పిల్లలం, చదువుకునే వయసు మాది. ఎందుకంటే నేను 78 అంటే నాకు 5 సంవత్సరాల వయసు ఉండొచ్చు, 4-5 సంవత్సరాలు. సో మా అన్నను వాళ్ళంతా చదువుకునే టైంలో పిలుచుకొని అనంతపురంలో రావడం, ఇక్కడే మా చదువుల కోసం అనంతపురం రావడం జరిగింది. అది అలాగే కంటిన్యూ కావడం జరిగింది. మీ చైల్డ్హుడ్ అంతా ఇక్కడే జరిగిందా మొత్తం కూడా? ఈ ప్రాథమిక విద్య అంతా కూడా? నేను లిటిల్ ఫ్లవర్ స్కూల్ అండి అనంతపూర్లో 10th వరకు ఇక్కడే చదివినా నేను. తర్వాత +1 +2కు చెన్నై సెయింట్ జాన్స్ బెసన్ నగర్లో నా +1 +2. తర్వాత ఇంజనీరింగ్ బెంగళూరు యూనివర్సిటీకి పోవడం జరిగిందండి. మొత్తం ఎంతమంది మీరు సంతానం అండి మీ తండ్రి గారికి? మేము 3 అన్నదమ్ములండి. పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి, రెండో ఆయన చంద్రశేఖర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి. వాళ్ళు ఏం చేస్తున్నారండి? అంటే మా పెద్దన్న ఇంతకుముందు ఈ రియల్ ఎస్టేటు ఈ ప్రొద్దుటూరులో ఈ బ్రాందీ షాప్లో ఉండేటివి. ఇప్పుడు అవి కూడా బ్రాందీ షాప్లో కూడా 6-7 సంవత్సరాలు అయింది వదిలేసుకుని, 7-8 ఇయర్స్ అయింది. సో ఇప్పుడు ఆయన కూడా ఇక్కడే ఉంటా ఉన్నాడు, మాతో పాటే ఉంటున్నాడు. అంటే అప్పట్లో పరిటాల రవి గారి హత్య అనంతరం కావచ్చు, కారు బాంబు అనంతరం కావచ్చు, ఇక్కడ నుంచి జడిసిపోయిన మీరు ప్రొద్దుటూరులను తలదాచుకొని మీ అన్న రాజశేఖర రెడ్డి ఇంకా అక్కడే స్థిర నివాసం ఉండిపోయారు, మీరు మాత్రం వెనక్కి వచ్చారు, ఆయన మాత్రం అక్కడే స్థిర నివాసం ఉండిపోయారు అంటుంటారు. అంటే జడిసిపోయి అని అనడం కరెక్ట్ కాదు, కానీ మా వయసు అప్పట్లో మీకు 2000 సంవత్సరం 26-27 సంవత్సరాల వయసులో మా నాయన చదువుకున్న వ్యక్తి. మా నాయన బెంగళూరులో చదివినాడు, పియూసీ చేసినాడు, చట్టాన్ని గౌరవించే వ్యక్తి. ఇక్కడున్న పరిస్థితుల్లో నా కొడుకులు అనంతపురంలో ఉండి అదే రొంపిలో ఏ రొంపి అయితే వద్దనుకొని మేము తొబుదుర్తి నుంచి అనంతపురానికి వచ్చినామో, ఇప్పుడు అనంతపురంలో ఉంటే అదే రొంపులోకి లాగే ప్రయత్నం జరుగుతోంది, ఏం సంబంధం లేకపోయినా అక్రమంగా కేసులు పెట్టినారనే ఉద్దేశంతో మమ్మల్ని దూరంగా పెట్టడం అనేది జరిగింది. దాని తర్వాత అక్కడే మేము వ్యాపారాలు చేసినాం. నేను క్రషర్ 2001లో క్రషర్ వేసుకున్నాను, 30x15 మంచి ఒక సైజబుల్ క్రషరే వేసి కంకర్ మిషను చిన్న చిన్న వర్క్స్, కాంట్రాక్ట్ వర్క్స్ చేసేవాడిని. నేను అక్కడేం ఖాళీగా లేము. అంటే పోయి మాకు ఇక్కడ అవకాశం ఉండదు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న దగ్గర ఇప్పుడు పరిటాల రవికి డబ్బులు ఇచ్చి పని చేసుకోవాల్సిన పరిస్థితి అప్పుడు. ఇక్కడ పరిటాల రవికి డబ్బులు ఇచ్చే నైజం మాది కాదు. సో మాది ఎదురు తిరిగే గుణం, దౌర్జన్యాన్ని దోపిడీని ఎదురు తిరిగే గుణం మాది. సో మాకు అటువంటి వాతావరణం లేని చోట మేము పనులు చేసుకుంటూ వచ్చినాం. తర్వాత మేము 2003 డిసెంబర్ 25న మేము అనంతపురం వచ్చినాం. అంటే మా నాయన మా అమ్మ అయితే ఇక్కడే ఉంటున్నారు, మేము కూడా అప్పుడప్పుడు వచ్చిపోతాను. నేను ఇప్పుడు కూడా మేము పనులు బయట రాష్ట్రాల్లోనే చేస్తున్నాం తప్ప ఇక్కడ మేము చేయడంలే. అంటే మేము జడిసిపోయి బయట రాష్ట్రాలకు, ఉత్తర భారతదేశానికి పోలే, ఇక్కడే ఉన్నాం, సమస్యల మీద పోరాడుతున్నాము. వ్యాపారం ఏదో ఒక ఆదాయం ఉండాలి కదా, ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఉద్యోగాలు తీసేస్తూ ఉంది కాబట్టి ఏదో ఒక వ్యాపకం చేసుకుని బతకాలి కాబట్టి బయట రాష్ట్రాలకి పోతున్నాం. మీ విద్యాభ్యాసం అంతా కూడా 10th వరకు ఈడ, మళ్ళీ +1 +2 తమిళనాడు, అక్కడ నుంచి మళ్ళీ కర్ణాటక అంతా వెళ్ళిపోయారు. మళ్ళీ మీరు ఈ యూత్ కాంగ్రెస్, NSCUIలోకి ఎలా వచ్చారు? నేను అంటే విద్యాభ్యాసం అంటే నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడే మా కాలేజీలో అంతవరకు స్టూడెంట్ పాలిటిక్స్ వచ్చేది కాదు. NSCUI కాలేజ్ ప్రెసిడెంట్గా నేను ఫస్ట్ టైం నేనే స్టూడెంట్ పాలిటిక్స్ స్టార్ట్ చేసింది. నన్ను కొంత యాక్టివ్గా ఉండే దానివల్ల ఎప్పుడు కూడా మేము ఇక్కడ నుంచి ఆంధ్ర స్టూడెంట్స్ అందరూ కూడా ఒక యూనిటీగా ఎక్కడికి పోయినా 100-200 మంది పోయేవాళ్ళం. దీంట్లో లోకల్ ఎమ్మెల్యే రేణుకా రాజేంద్రన్ ఉండింది, నన్ను కాలేజీ ప్రెసిడెంట్గా చేయడం. మళ్ళీ బాగేపల్లిలో మా మేనత్త ఉంది, మా నాన్న చెల్లెలు, ఆమె పిల్లలు లేరు. మా మామ అక్కడ మున్సిపల్ చైర్మన్గా ఒక 2 టర్ములు పనిచేశారు. మా మేనత్త కూడా మున్సిపల్ చైర్మన్గా ఒక టర్మ్ పనిచేశారు. నేను అక్కడ వాళ్ళ దగ్గరే ఉండి చదువుకోవడం. బాగేపల్లి నుండి చిక్బలాపూర్
ఒక 40 కిలోమీటర్లు డైలీ బస్సులో వెళ్ళి చిక్బలాపూర్ డైలీ ట్రావెల్ చేయడం రావడం ఆ విధంగా ఉండే. సో నాకు మా మామ దగ్గర ఉండే ఒక పెద్దల్ని గౌరవించే ఒక ఒబీడియన్స్ కానీ కొన్ని పద్ధతులు కూడా నేర్చుకోవడం జరిగింది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి నాకు అఫినిటీ పెరిగింది. అంటే గుండూరావు గారు కర్ణాటక కాంగ్రెస్ లీడర్లు చాలామందికి మా మామకు బాగా సన్నిహితులు ఉంటారు. మా ఇంటికి ఎప్పుడు వచ్చేవాళ్ళు బాగేపల్లి. అక్కడ ఉండడం వల్ల అది కాంగ్రెస్ పార్టీతో అఫినిటీ పెరగడము, ఆ యూత్ పాలిటిక్స్ లేకొచ్చిన మళ్ళీ అనంతపురం వచ్చిన తర్వాత యూత్ కాంగ్రెస్లో పనిచేయడం, మళ్ళీ 2007, 2005, 2006 పైన ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ లీడర్స్తో పరిచయం కావడము, నేషనల్ కోఆర్డినేటర్గా పైలట్ ప్రాజెక్ట్ కిందకి నన్ను సెలెక్ట్ చేసుకోవడము. అంటే నేను ఇక్కడ చేసే సర్వీస్ యాక్టివిటీస్ కూడా చూసి జితేందర్ సింగ్ అని డిఫెన్స్ మినిస్టర్ ఉండే, డిఫెన్స్ మినిస్టర్ ఫర్ హోమ్ స్టేట్, నాట్ క్యాబినెట్ మినిస్టర్, ఆయన ఉండే. సో ఆయన నన్ను ఎంకరేజ్ చేసేవాడు, మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. రాహుల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అని నేను పేరు పెడితే ఆ ట్రస్ట్ను మార్చమని మా గాంధీ గారి పేరుతో పెట్టమని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ అనేసి చేయడం జరిగింది. తర్వాత రాహుల్ గాంధీ గారితో పంజాబ్ ట్రిప్లో నేను దాదాపు 3 నెలలు అక్కడే పంజాబ్లో స్టే చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారితో 2-3 సార్లు కలవడము. 2009 ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఆ పంజాబ్ టీంకి అంతా ఆయన డిన్నర్ ఇచ్చినప్పుడు మళ్ళీ కలవడము. అప్పుడు ఎందుకు ఓడిపోవడం జరిగింది అంటే ఈ రకం బ్యాక్ స్టాబింగ్ జరిగిందని చెప్పడం, అంటే అవన్నీ ఓవర్కమ్ అయ్యి వస్తేనే పాలిటిక్స్లో ముందరికి వచ్చేది. కాంగ్రెస్ పార్టీ అంటే అవి జరుగుతాయి అనే రకంగా ఆయన చెప్పడం. సో దాని తర్వాత మళ్ళీ 1-2 సార్లు 2009 తర్వాత మళ్ళీ ఒకసారి ఆ డిన్నర్ తర్వాత ఒకసారి మళ్ళీ కలిసినాం ఆయన్ని. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత దాదాపుగా మాకు ఆగమ్య గోచరం, జిల్లా కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని దగ్గర తీసుకునే లీడర్షిప్ లేదు. ఇక్కడ నడుస్తూ ఉన్నది దివాకర్ రెడ్డిది అంత జరిగే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇంకా రఘువీరారెడ్డి, అనంత వెంకటరామరెడ్డి వాళ్ళతో మాకు అంత సన్నిహిత సంబంధాలు లేవు. ఇక మనకు ఇక ఏమున్నా ఈ జిల్లాలో ఉన్న వీళ్ళవే నడుస్తుంది. దాదాపు రాజకీయాలకు తెరమరుగు అయిదామనే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించడము, కొంత ధైర్యం చెప్పడము, అంటే ఆయన ఒకటే రాపుతాడంటే ప్రకాష్ అంటే రాపుతాడు, నువ్వు ఎందుకు ఇన్యాక్టివ్గా ఉన్నావు, యాక్టివ్ కావాలని చెప్పడము, ఆయన వెంట తిరగడం. ఓదార్పు యాత్రలో కూడా చాలా చోట్ల మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా అక్కడికి వెళ్ళిపోయి ఆయనతో పాటు పార్టిసిపేట్ చేసినాము. ఆ జనమే మా బలము, ఆ స్ఫూర్తి. జగన్మోహన్ రెడ్డి వెనకమ్మడి ఎక్కడ పోయినా వేల మంది జనం కనపడుతూ ఉంటే అదే స్ఫూర్తి. మా జిల్లాకు వచ్చినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా కానీ ఘనంగా ఆయనకు స్వాగతం పలుకుతా, ఆయన జిల్లా నుంచి గౌరవంగా జిల్లాను దాటించేంత వరకు మేము అది మా కర్తవ్యము, మాకు తక్షణ కర్తవ్యము, అదే లాస్ట్ అనేంత విధంగా మేము పనిచేస్తుంటాం. నమస్తే అండి, నేను శివరామ్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ గవర్నమెంట్ కౌన్సిల్ విప్. నేను ఐ డ్రీమ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనసులో ఉన్నవన్నీ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీకు ఇవన్నీ నచ్చితే మీ అభిప్రాయాలు కూడా డైరెక్ట్గా తెలియజేస్తారని కూడా, అంటే త్రూ మీడియా ద్వారా కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ ఐ డ్రీమ్ వీళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది కూడా ఇంకా బాగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.